ఓం అజ్ఞానమితిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతీం దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वंशी विभो सितकरा नवनीरदाबा पीतांबरधरुनबिं बपलादरोष्ट पूर्णेन्दु सुंदरमुख अरविंद नेत्र. कृष्णात् परं किमपि तत्त्वहं न जाने. श्री कृष्ण चंद्र भगवान की, जगद्गुरु श्रील प्रभुपाद की, निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण. భక్తులందరికీ స్వాగతం. శ్రీమద్ భాగవతం నరసింహ చతుర్దశి సందర్భంగా శ్రీమద్ భాగవతం 7వ స్కందము 8వ అధ్యాయము నరసింహదేవుడికి దేవతలు ఏ విధంగా స్తుతి చేస్తున్నారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవతలు 1 by 1 అందరూ కలిసి ఆ నరసింహ భగవానుడి దగ్గరికి వచ్చి 1 by 1 ఒకరి తర్వాత ఒకరు భగవంతుడిని స్తుతి చేస్తున్నారు అన్నమాట. స్తుతికి ముందు నారద మహర్షి ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. సుఖదేవ గోస్వామి ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. స్తుతికి ముందు ఒక సంఘటన జరిగింది. శ్రీమద్ భాగవతం 7వ స్కందము 8వ అధ్యాయము 35వ శ్లోకం. భాగవతం ముందు అర్థం కావాలంటే నరసింహస్వామి యొక్క కృప ఎంతో అవసరం అన్నమాట. నరసింహస్వామి కృపకి పాత్రులు అవ్వాలి. ఎప్పటి వరకు అయితే నరసింహస్వామి యొక్క కృపకి పాత్రులు అవ్వరు, ఆయన కృప మన మీద ఎప్పటి వరకు అయితే రాదు, అప్పటి వరకు శ్రీమద్ భాగవతం అర్థం కాదు. మనం ఎంత చదివినా ఎంత విన్నా నరసింహ స్వామి కృప కావాల్సిందే. దీనికి ప్రమాణం స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు అన్నమాట. స్వయంగా భగవంతుడే ఈ విధంగా నరసింహ పురాణంలోని చెప్పడం జరిగిందనమాట. భాగవతం అర్థం కావాలంటే నరసింహస్వామి కృప కావాలి. అహం వేత్తి నరసింహస్వామి చెప్తున్నాడు అనమాట. స్వయం భగవంతుడు నరసింహ పురాణంలోని చెప్పడం జరిగిందనమాట.
అహం వేత్తి, ఈ భాగవతాన్ని అహం వేత్తి, నాకు తెలుసు, ఈ భాగవతం నాకు తెలుసును. తర్వాత ఏమంటున్నారు ఆయన? అహం వేత్తి సుఖో వేత్తి, అహం వేత్తి నాకు తెలుసు, తర్వాత సుఖో వేత్తి, సుఖదేవ్ గోస్వామికి ఈ భాగవతం తెలుసు. అహం వేత్తి సుఖో వేత్తి, రాజా వేత్తిన వేత్తివా, ఈ భాగవతము అహం వేత్తి నాకు తెలుసు, నా తర్వాత సుఖదేవ్ గోస్వామికి తెలుసు, కానీ రాజా వేత్తిన వేత్తివా, పరీక్షిత్ మహారాజ్కి ఈ భాగవతం తెలుసో తెలీదో నాకు మాత్రం తెలీదు. అహం వేత్తి సుఖో వేత్తి రాజా వేత్తిన వేత్తివా, కానీ శ్రీధరం సకలం వేత్తి, శ్రీధరం సకలం వేత్తి, శ్రీపద్ శ్రీధర్ స్వామి సకలం వేత్తి. సకలం అంటే మొత్తం భాగవత జ్ఞానాన్ని పూర్తిగా తెలిసి ఉన్నాడనమాట. ఆయన తెలిసి ఉన్నాడు. ఎంతైతే భగవంతుడు తెలుసునో, ఎంతైతే సుఖదేవ్ గోస్వామికి తెలుసో, అదే విధంగా అంత భాగవత జ్ఞానము పూర్తిగా సకలం అంటే సంపూర్ణంగా ఎరిగి ఉన్నారు. ఎవరు? శ్రీధరం సకలం వేత్తి. శ్రీపద్ శ్రీధర్ స్వామి నరసింహస్వామి యొక్క ఉపాసన చేశాడనమాట. భాగవత్కారుడు భాగవత్ చాలా పెద్ద పర్పోర్ట్ రాశాడనమాట, టీకా. ఈ భాగవతం మీద ఎంతెంతో పర్పోర్ట్ టీకాగా రాశారు. దాన్నే స్వామి శ్రీల ప్రభుపాదుల వారు కోట్ చేస్తూ భాగవత భాష్యం కింద, అనువాదం కింద, భాష్యం కింద రచించడం జరిగిందనమాట. అద్భుతమైన చమత్కారం చేశారు శ్రీమద్ భాగవతంలో శ్రీపద్ శ్రీధర్ స్వామి. ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నాడు అనమాట. అహం వేత్తి సుఖో వేత్తి రాజా వేత్తిన వేత్తివా, శ్రీధరం సకలం వేత్తి. ఎందుకు శ్రీధర్ స్వామికి ఎందుకు అంత తెలుసును? ఇక్కడ లాస్ట్లో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. నరసింహదేవ ప్రసాద ఏత, నరసింహదేవ ప్రసాద ఏత. నరసింహస్వామి నా యొక్క కృపకి పాత్రుడయ్యాడు, నా యొక్క ఉపాసన చేశాడు, నా యొక్క భక్తి చేశాడు. అందుకనే శ్రీధరం సకలం వేత్తి. శ్రీధర్ స్వామికి భాగవతము సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. సో మనకు కూడా భాగవతం అర్థం కావాలంటే నరసింహస్వామికి ఉపాసన చేయాలి, నరసింహస్వామికి ఉపాసన చేయాలి, భక్తిపూర్వకంగా ప్రార్థన చేయాలి. నరసింహస్వామి కేవలము విఘ్నాలు హరించడమే ఆయన పని కాదు. విఘ్నాలు హరిస్తాడు, ఓకే, కానీ భాగవతం మనకి అర్థం కావాలంటే ఆయన యొక్క ఉపాసన చేయాలి, ఆయన యొక్క పూజ చేయాలి, ఆయన యొక్క ప్రార్థన చేయాలి. ఇది స్వయంగా నరసింహ భగవానుడే నరసింహ పురాణంలో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా భాగవతం అర్థం కావాలంటే నరసింహస్వామికి కృపకి పాత్రలు అవ్వాలి. శ్రీమద్ భాగవతం 7వ స్కందం 8వ అధ్యాయము 35వ శ్లోకంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. నిసంయలోక త్రయమస్తకాజ్వరం, నిసంయలోక త్రయమస్తకాజ్వరం, సమాధి దైత్యం హరినా హతం మృదే, సమాధి దైత్యం హరినా హతం మృదే. ప్రహర్ష వేగో కలిసాతనాముహుం, ప్రహర్ష వేగో కలితాననాముహుం, ప్రసూన వర్షై ప్రియవర్షు సురాశ్రియా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిసమ్య లోకే,
నిశమ్యలోకే త్రాయ మస్తక జ్వర. నిశమ్య 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 అంటే విన్నారన్నమాట. ఎవరు విన్నారు? లాస్ట్లో మనం చూడొచ్చు, సురాశ్రియ. సురాశ్రియ సురాశ్రియ అంటే దేవతల యొక్క పత్ని, దేవతల యొక్క భార్యలు, దేవీలు విన్నారన్నమాట. ఏమని విన్నారు? నిశమ్యలోకే త్రాయ మస్తక జ్వర సమాధి దైత్యం హరినా హతం మృదే. హరి ద్వారా దైత్యరాజు హిరణ్యకశిపుడు హరి ద్వారా దైత్యరాజు హిరణ్యకశిపుడు చనిపోయాడు. హరి ద్వారా. ఆ దైత్యరాజు ఎలాంటి వాడు? నిశమ్యలోక త్రాయ మస్తక జ్వర. ఈ లోకానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు అన్నమాట. హిరణ్యకశిపుడు ఎలాంటి వాడు? ఈ సమస్త బ్రహ్మాండానికి చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. లోక మస్తక జ్వర. జ్వర అంటే తలనొప్పి, మస్తక అంటే తల, జ్వర అన్నమాట. మస్తక జ్వర, చాలా పెద్ద తలనొప్పిగా తయారాడు అన్నమాట. హిరణ్యకశిపుడు ఎంతో ఆతంకం సృష్టించాడు. అందుకని ఇక్కడ చాలా చక్కగా వర్ణన ఉందన్నమాట. నిశమ్యలోక త్రాయ మస్తక జ్వర, చాలా పెద్ద తలనొప్పి. ఈ హిరణ్యకశిపుడు చాలా చాలా ఇబ్బంది పడ్డాడనమాట. ఇబ్బంది పడ్డారనమాట వీడి ద్వారా. ముఖ్యంగా దేవతలు, తర్వాత సాధువులు, ఋషులు, మునులు ఎంతోమంది ఇబ్బంది పడ్డారు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అలాంటి హిరణ్యకశిపుడు సమాధి దైత్యం హరినా హతం మృదే. మృదే అంటే రణరంగంలో, హరిన హత, హత అంటే చంపబడ్డాడు. ఎవరి ద్వారా? హరి ద్వారా. హరి ద్వారా అలాంటి హిరణ్యకశిపుడు చంపబడ్డాడు యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలో. ఈ విషయము ఎవరు విన్నారు? మొట్టమొదట ఎప్పుడైతే హిరణ్యకశిపుడు చనిపోయాడో ఈ విషయం మొట్టమొదట సురాశ్రియ, దేవతల యొక్క భార్యలు, దేవీలు విన్నారు. వినిన తర్వాత వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంది? ప్రహర్ష వేగో కలితానం ముహం. ప్రహర్ష వేగో, అతి ఆనందం చెందారన్నమాట. ఎంతో ఆనందం చెందారు, ఎంతో ఆనందం చెందారు. ప్రహర్ష వేగో కలిన ముహం. దేవీలు ఆనందపడ్డారు. ముహం ప్రసూన వర్షే. ఎందుకు ఆనందపడ్డారు? హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత దేవతా స్త్రీలు ఎందుకు ఆనందపడ్డారు? ఎందుకు ఆనందపడ్డారంటే వాళ్ళ యొక్క భర్తలు, దేవతలు హిరణ్యకశిపుడు యొక్క గుప్పెట్లో ఉన్నారన్నమాట. సమస్త దేవతలందరూ కూడా హిరణ్యకశిపుడు యొక్క గుప్పెట్లో ఉన్నారు. హిరణ్యకశిపుడికి ఈ సమస్త దేవతలు, 3 కోటి దేవతలు కూడా ఊడిగం చేస్తున్నారన్నమాట. ఇల్లు శుభ్రం చేయడము, కిచెన్లో వంట చేయడము, బెడ్రూమ్ క్లీన్గా ఉంచడము, హిరణ్యకశిపుడి యొక్క బెడ్రూమ్ క్లీన్గా ఉంచడము. హిరణ్యకశిపుడు కుప్పెట్లో పెట్టుకున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ వార్త విన్నారో సురాశ్రియ, ప్రహర్ష వేగో చాలా ఆనందం పొందారు అనమాట. అమ్మయ్యా, మంచి పని అయింది. ఎందుకు? లోకానికి చాలా పెద్ద తలనొప్పి, లోకత్రయ మస్తక జ్వర, చాలా పెద్ద తలనొప్పి వీడి మూలంగా. వీడు చనిపోయాడు, చాలా ఆనందంగా ఉంది. ప్రహర్ష వేగో, చాలా ఆనందపడ్డారనమాట. హర్షితులయ్యారు, ఆనందం చెందారు. ఆనందం చెంది ఏం చేశారు? ఆనందం చెంది ముహం ప్రసూవ వర్షే, దేవతలు పుష్ప వర్షము కురిపించారు, పూల వర్షము కురిపించారు అన్నమాట. సో ఈ విధంగా
దేవతల యొక్క భార్యలు దేవీలు ఆనందం చెందారన్నమాట. ఎప్పుడైనా గమనించుకోవాలి, స్త్రీలు ఇన్ని సంవత్సరాలు హిరణ్యకశిపుడి యొక్క హ్యాండర్లో ఉన్నారు, హిరణ్యకశిపుడి యొక్క అధీనంలో దేవతలందరూ కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ విధంగా వీళ్ళందరినీ బంధించారో దేవతల యొక్క భార్యలు స్వేచ్ఛను కోల్పోయారన్నమాట, ఆనందాన్ని కోల్పోయారు. ఎందుకు? భర్త లేని స్త్రీకి ఆనందం లేదు, భర్త లేని స్త్రీకి ఆనందం లేదు అన్నమాట. భర్త ఆనందమే తను ఆనందంగా భావించుకోవాలి, భర్త దుఃఖమే తను దుఃఖంగా భావించుకోవాలి. ఈరోజు మా భర్తలందరూ హిరణ్యకశిపుడి యొక్క అధీనంలో ఉండి ఊడిగం చేస్తున్నారు. అలాంటి హిరణ్యకశిపుడు ఈరోజు చనిపోయాడు. అందుకని మొదటిసారిగా దేవీలు ఆనందపడ్డారు. దీని యొక్క రహస్యం అన్నమాట. ఆనందం పడిన తర్వాత సమస్త దేవీ దేవతలు కూడా అందరూ విమానాలు తీసుకొని తదా విమాన పలి బిర్న బస్తులం, వీళ్ళందరూ కూడా విమానాలు తీసుకొని వెళ్ళారన్నమాట. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడైతే హిరణ్యకశిపుడు సంహారం జరిగిందో అక్కడికి వెళ్ళారన్నమాట. సమస్త దేవీ దేవతలు అందరూ కూడా విమానాలు తీసుకొని వెళ్ళారు, కిందకి దిగి వచ్చారన్నమాట. దిగి వచ్చి ఎవరెవరు వీళ్ళందరూ ఎవరెవరు వెళ్ళారో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి వివరంగా చెప్తున్నారన్నమాట. బ్రహ్మ, ఇంద్ర, గిరీశ, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, గిరీశ, శివుడు, ఋషియ, పితుర, సిద్ధ, విద్యాధర, మహాఉరగ అంటే నాగులు, మను మహారాజులు, ప్రజానం, ఇతర లోకంలో జీవులు కూడా వీళ్ళందరూ కూడా గంధర్వో, అప్సరస, చారణ, కింపురుష, తాత, వేతాళ, తర్వాత కిన్నెరతో విష్ణు పార్షద, వాళ్ళందరూ కూడా తమ తమ విమానాలు అలంకరించుకొని ఎక్కడైతే హిరణ్యకశిపుడు సంహారం జరిగిందో అక్కడికి వెళ్ళారన్నమాట. వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఈడిరే అంటే స్తుతి చేశారనమాట. వెళ్ళిన తర్వాత స్తుతి చేశారు. చూడండి, భగవంతుడి ఆవిర్భావం జరిగింది, నరసింహస్వామి ఆవిర్భావం జరిగింది. ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ పేర్లే ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరెవరైతే రాలేదో వాళ్ళ పేర్లు భాగవతంలో చెప్పడం లేదు. దీన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎవరెవరైతే మందిరంలోని భగవంతుడి ఆవిర్భావం జరిగినప్పుడు మందిరాలకు వెళ్తారో, భగవంతుడికి స్తుతి చేస్తారో వాళ్ళ పేర్లే చెప్పడం జరుగుతుంది అన్నమాట. మిగతా వాళ్ళ పేర్లు ఉండదన్నమాట. వీళ్ళందరూ కూడా ఈడేరే స్తుతి చేశారనమాట. వీళ్ళందరూ కూడా స్తుతి చేశారు. ఎవరికి స్తుతి చేశారు? నర సార్థులం. వీళ్ళందరూ కలిసి ఎవరికి స్తుతి చేశారు ఇక్కడ చెప్తున్నారనమాట. నర సార్థులం అంటే సగము నరుడు సగము సింహము. నరసింహదేవుడికి స్తుతి చేశారు. నరసింహదేవుడికి స్తుతి చేశారనమాట. పృథుక్ తర్వాత ఏం చెప్తున్నారు? పృథుక్ అనమాట. పృథుక్ అంటే అందరు కలిసికట్టుగా కాదు, వేరువేరుగా వీళ్ళందరూ కూడా వేరువేరుగా స్తుతి చేయడం ప్రారంభించారు. వీళ్ళందరూ కూడా వేరువేరుగా స్తుతి చేయడం ప్రారంభించారన్నమాట. సో ఈ విధంగా లోక మస్తక జ్వర
చాలా పెద్ద తలనొప్పి అయిన ఈ హిరణ్యకశిపుడు దైత్యరాజు హరిన హతాగత హరి ద్వారా చంపడం జరిగింది. హరి అంటే ఒక పేరు హరి, విష్ణు పేరు హరి, ఇంకొక పేరు హరి అంటే సింహము. ఈ విధంగా సింహ రూపం ధరించుకొని, నరసింహ రూపం ధరించుకొని ఆ హిరణ్యకశిపుడిని వధించాడు. అలాంటి నరసింహస్వామికి ఈరోజు సమస్త దేవీ దేవతలందరూ కూడా 1 by 1 స్తుతి చేస్తున్నారు అన్నమాట. చాలా అద్భుతంగా ఈ స్తుతి ఉంటుంది. ఈ స్తుతి తెలుసుకుందాం మనమందరం కూడా. మొట్టమొదటి స్తుతి ఎవరు చేస్తారు? బ్రహ్మదేవుడు వస్తాడు అనమాట. శ్రీ బ్రహ్మవాచ నతోస్మనంతాయ దురంత సత్తయే విచిత్ర వీర్యా పవిత్ర కర్మణే విశ్వాస్య సర్గ స్థితి సంయమాన్ గుణే లీలాలయ సందతివ్యాత్తయాత్మనే. బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా స్తుతి చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నారు? నతోస్మి అనంతాయ, మొట్టమొదటి బ్రహ్మ స్తుతి చేస్తున్నాడు అనమాట. చూడండి, బ్రహ్మ ఎవరు? సృష్టికి మూల జీవి, సృష్టికి ఆది జీవి బ్రహ్మ. స్వయం నారాయణుడి యొక్క నాభి నుంచి ఆవిర్భవించిన బ్రహ్మ. ఆ బ్రహ్మకి 4 తలకాయలు ఉంటాయి, 4 బుద్ధులు ఉంటాయి, 8 కండ్లు ఉంటాయి, అన్ని డబుల్ అన్నమాట. అలాంటి బ్రహ్మ ఎవరు? ఆదిజీవి, సృష్టికి ఆదిజీవి, స్వయం భగవంతుడి యొక్క నాభి నుండి ఆవిర్భవించిన అలాంటి బ్రహ్మ స్తుతి చేస్తున్నాడు. మరి మనం ఎందుకు చేయకూడదు? 4 తలకాయలు ఉన్న బ్రహ్మ, వేదాల్ని ధరించిన బ్రహ్మ, ఆనందంగా వేదాల్ని ధరించాడు. ఆ వేదం యొక్క శక్తి ద్వారే, ఆ వేదం యొక్క శక్తి సమర్థత ద్వారే ఈ సృష్టిని రచన చేశాడనమాట. ఈ సృష్టి రచించి ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల యోని నిర్మాణం జీవరాశుల్ని నిర్మించాడనమాట. ఆ వేదం యొక్క ఆధారంతోనే సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులను నిర్మాణం చేశాడు. ఆ బ్రహ్మ స్తుతి చేస్తున్నాడు అనమాట. అలాంటి బ్రహ్మ స్తుతి చేస్తున్నాడు అనమాట. మరి అలాంటి బ్రహ్మకి ఎంత జ్ఞానం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి చిన్న కారు కానీ, ట్రైన్ కానీ, విమానం కానీ నిర్మాణం చేస్తే మనం ఎంతో గవర్నమెంట్ ద్వారా ఎన్నో అవార్డులు, రివార్డులు, సన్మానాలు ఇస్తారన్నమాట. మరి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఈ బ్రహ్మాండాన్ని నిర్మించి, ఈ బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశులను నిర్మాణం చేశాడు. మరి ఆ బ్రహ్మకి ఎంత బుద్ధి ఉండాలి ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు. అది కూడా స్వయం విష్ణు యొక్క నాభి నుండి ఆవిర్భవించిన బ్రహ్మ. అలాంటి బ్రహ్మ ఈరోజు భగవంతుడు నరసింహ భగవానుడికి స్తుతి చేస్తున్నాడు అనమాట. ఏమని చేస్తున్నారు? ముందు నతోస్మి అంటే నేను నమస్కరిస్తున్నాను. హే ప్రభు, నేను మీకు నమస్కరిస్తున్నాను. మనం కూడా నమస్కారం చేస్తున్నాము, బ్రహ్మ కూడా నమస్కారం చేస్తున్నారు. నమస్కారానికి అర్థం ఉంటుంది. ఒక్కొక్క నమస్కారానికి ఒక భావన ఉంటుంది అన్నమాట. ఆ భావనని స్వీకరిస్తాడు భగవంతుడు. భావగ్రహి జనార్దన. అందరూ నమస్కారం చేస్తున్నారు, కానీ ఈరోజు భగవంతుడికి బ్రహ్మ ఎందుకు నమస్కారం చేస్తున్నారు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. భావం చూస్తాడనమాట.
భగవంతుడు మనలో ఉన్న భావాన్ని చూస్తాడు. భగవంతుడికి మనం ఎందుకు నమస్కారం చేయాలి? ఎందుకు చేస్తున్నారు అందరూ? మనము భగవంతుడికి ఎందుకు నమస్కారం చేస్తున్నాము? ఎందుకు చెయ్యాలి? ఇక్కడ బ్రహ్మ చెప్తున్నారు అనమాట. త్వాం ప్రసాద ఇతి నతోస్మి, తాం ప్రసాద ఇతి నతోస్మి. ఏ ప్రభు మీరు మీరు ప్రసాద, తాం ప్రసాద ఇతి, మీరు ఆనందంగా ఉంటే, ఇతి ఈ విధంగా నాకు చాలు. మీరు ఆనందంగా ఉండడమే నాకు పరమశ్రేయి. అందుకేనే నతోస్మి, అందుకేనే నేను మీకు నమస్కరిస్తున్నాను స్వామి, అందుకే నేను మీకు నమస్కరిస్తున్నాను. మీ ఆనందం కొరకే నేను నమస్కరిస్తున్నాను. ఈ భావన ఉండాలన్నమాట. మనం భగవంతుడికి నమస్కారం ఎందుకు చేస్తున్నాము? భగవంతుడిని ఆనందం పొందించడానికి, భగవంతుడిలో ఆనందం చూడడానికి మనం నమస్కారం చేయాలి. అంతేగాని ఇంక వేరే ఏది పొందడానికి కాదు. ఇది నమస్కారం యొక్క సంస్కారం అన్నమాట. తాం ప్రసాద ఇది నతోస్మి. ఏ ప్రభు మీరు ప్రసన్నులుగా ఉండడానికే నేను నమస్కారం చేస్తున్నాను. ఈరోజు బ్రహ్మ కూడా అదే భావంతోనే నతోస్మి నమస్కారం చేస్తున్నాడు అనమాట. నతోస్మనంత దూరంత సత్తయే విచిత్ర వీర్య పవిత్ర కర్మనే. నతోస్మి, హే ప్రభు నేను మీకు నమస్కారం చేస్తున్నాను. దీనికి శ్రీపతి శ్రీధర్ స్వామి కూడా తన కామెంటరీలోని ఈ విధంగా చెప్తున్నారు. నేను కోట్ చేశాను. బ్రహ్మ ఎందుకు నమస్కారం చేస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. హే ప్రభు సనకాది కోపయసి, నాకు 4 తలలు ఉన్నవి. ఈ 4 తలలతో విచారించిన మీ యొక్క భావాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏంటి ఆ భావం అంటే, సనకాది కోపయసి, సనత్ కుమారులకి కోపం రప్పించింది మీరే. 4 తలకాయలతో నేను ఆలోచించాను అన్నమాట మీ యొక్క భావాన్ని. అయినా సరే నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. సనత్ కుమారులకి కోపం రప్పించింది మీరే. సనత్ కుమారులకి కోపం రప్పించింది మీరే. అది ఎక్కడ? వైకుంఠధామంలో కోపం రాదు ఎవరికి కూడాను. కోపము అది రజోతమో గుణానికి సంబంధించింది. అది భూలోకానికి వర్తిస్తుంది, భౌతిక లోకానికి వర్తిస్తుంది. మరి అలాంటిది వైకుంఠ లోకంలో కోపం రావడం అంటే ఇది కొంత ఆశ్చర్యంగా ఉంది. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సనకాది కోపయసి, సనత్ కుమారులకి కోపం రప్పించింది మీరే. తర్వాత స్వభోక్త భ్రమిష్యామి. తర్వాత ఏం చెప్తున్నారు? స్వభక్తో భ్రమిష్యామి. స్వభక్తో మీ భక్తుల ద్వారా, మీ భక్తుడే భక్తులకి శాపం ఇచ్చేటట్టుగా భ్రమిష్యామి, వాళ్ళని భ్రమించేటట్టుగా చేశారు. ఎవరు? జయ విజయులు. మొదట ఏం జరిగింది? సనత్ కుమారులకి కోపం వచ్చేటట్టుగా చేశాడు భగవంతుడు. తర్వాత అదే సనత్ కుమారులు జై విజయ్కి శాపం ఇచ్చేటట్టుగా చేశారన్నమాట. ఇక్కడ స్వభక్తో భ్రమిష్యామి, అదే సనత్ కుమారులు జై విజయులకి శాపం ఇచ్చేటట్టుగా చేశారన్నమాట. తర్వాత వాళ్ళు హిరణ్యకశిపుడిగా అవతరించారు. ఎంతో తపస్సు చేశారు. తపస్సు చేసి మళ్ళా నా ద్వారే వాళ్ళకి వరం పొందేటట్టుగా ఇచ్చారు. నా ద్వారే వరం పొందేటట్టుగా మీరు చేశారు. నాకు 4 తలలు ఉన్నవి,
అయినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. అందుకనే నతోస్మి, నేను మీకు నమస్కరిస్తున్నాను. అంతేకాదు మయా వరదస్య, నా ద్వారా మీరు వరం ఇచ్చేటట్టుగా చేశారు. తర్వాత దైత్యగృహే భక్తరాజ్ ఆవిర్భవసి, ఇంకంతేకాదు వరం ఇచ్చిన తర్వాత అలాంటి దైత్యరాజు గృహంలోనే, దైత్యరాజు అయిన హిరణ్యకశిపుడి ఇంటిలోనే భక్త ప్రహ్లాదుడు ఆవిర్భవించేటట్టుగా చేశారు. మీ లీల అనంతము, మీ లీల ఎవరు అర్థం చేసుకోలేరు. స్వామి అంతేకాదు తర్వాత ఏం చేస్తున్నారు మీరు? దైత్యేన భక్తాదం జింగాస్యామి, దైత్యేన భక్తేతం జింగాస్యామి. అలాంటి దైత్య ఇంటిలో భక్త ప్రహ్లాదుడు జన్మించాడు. సరే, తండ్రే జింగాస్యామి, తన తండ్రే కుమారుడికి హత్య చేయడానికి పూనుకునేటట్టుగా మీరు ఈ కార్యం చేస్తున్నారు. అతోస్మి, అందుకనే మీకు నమస్కరిస్తున్నాను. అందుకే నేను మీకు నమస్కరిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద ప్లాన్ ఇది. ఒక్కసారి మనం దీన్ని చింతన చేసుకుంటే ఎంత గుఖ్య సిద్ధాంతాలు, ఎంత అర్థం ఉందో మనం గ్రహించవచ్చు అన్నమాట. ఇవన్నీ ప్లాన్ కృష్ణేర అద్భుత కర్మన. ఆ కృష్ణుడు ఏం చేస్తాడో, ఎవరి ద్వారా ఏం పని చేయిస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. కృష్ణేర అద్భుత కర్మన, ఆయన యొక్క కర్మలో లీలలో అద్భుతము ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు అన్నమాట. సనత్ కుమారులకి కోపం రావడం ఏంటి వైకుంఠధామంలో, తర్వాత వచ్చిన తర్వాత అదే సనత్ కుమారులు జైవిజయులకి, భక్త జైవిజయులకి శాపం ఇవ్వడం ఏంటి, ఆ భక్త జైవిజయులు భూలోకంలో అసురులుగా పుట్టడం ఏంటి, ఆ పుట్టిన తర్వాత వాళ్ళు తపస్సు చేయడం ఏంటి బ్రహ్మ ద్వారా, తర్వాత భగవంతుడు బ్రహ్మ ద్వారా వరం ఇవ్వడం ఏంటి, తర్వాత వాళ్ళ ఇంట్లోనే భక్త ప్రహ్లాదుడు జన్మించడం ఏంటి, మళ్ళా ప్రహ్లాదుడు జన్మించిన తర్వాత ఆ తండ్రే పెద్ద శత్రువుగా అవ్వడం ఏంటి, కొడుకు మరణానికి కారణం అవడం ఏంటి, కొడుకుని చంపడానికి ప్రయత్నం జరగడం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే ఎంత పెద్ద ప్లాన్ ఉందో ఆ నరసింహదేవుడికి. ఇవన్నీ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అనమాట ఎంత పెద్ద ప్లాను. ఇవంతా భగవంతుడి యొక్క కర్తృత్వం అన్నమాట. ఆ కృష్ణుడి యొక్క ప్లాను. కృష్ణేర అద్భుత కర్మన. కృష్ణుడు ఎవరితో ఏ విధమైన కర్మ చేపిస్తాడో, ఈ పని చేపిస్తాడో ఎవరికి అర్థము కాదు. 4 తలకాయలు ఉన్న బ్రహ్మకే అర్థం కాలేదు. బ్రహ్మ తలకాయ తిరిగిందనమాట. ఇక మనము కల్పజీవులు, మనమేం అర్థం చేసుకోగలం భగవంతుడిని? తర్వాత మీరే భక్త దక్షత. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ద్వారా ప్రహ్లాదుడికి పీడన జరుగుతుందో హిరణ్యకశిపుడు ద్వారా, తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మీరే స్వయంగా ఆ భక్తుడికి రక్షణగా వస్తారనమాట. భక్త రస్తదం, మీరే ఆ భక్తుడిని రక్షించడానికి వస్తారు. స్వయం ఏవ అభిర్వసి, స్వయం ఏవ అభిర్వసి, మీరే స్వయంగా వస్తారు. హే స్వామి, హే ప్రభు, తవ విధి, మీ యొక్క విధి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీ యొక్క విధి, మీ యొక్క లీల నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అందుకనే ఏమీ అర్థం కావట్లేదు. అందుకే ఈరోజు నేను నతోస్మి, నేను మీకు ప్రణామాలు చేస్తున్నాను. ప్రణామాలు తప్ప నేను ఏమీ మీకు ఇవ్వలేను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి, మీ యొక్క లీలలో నేను నమస్కరిస్తున్నాను అని బ్రహ్మ వినయంతో ఆ నరసింహదేవుడికి ప్రణామాలు చేస్తున్నాడు అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడికి ప్రణామాలు చేయడము చాలా చాలా మంచి సేవ, మంచి భక్తి.
బ్రహ్మ ఈ విధంగా మనకి చెప్తున్నాడు అన్నమాట. తర్వాత ప్రణాముల యొక్క మహిమ భాగవతంలో ఎంతో వర్ణన ఉంది. గోపికలు కూడా ప్రణాముల యొక్క మహిమ చెప్తున్నారు. ప్రణత దేహినం పాపకర్షణం. ఈ దేహదారి జీవుడు భగవంతుడికి ప్రణామాలు చేసిన తర్వాత సమస్త పాపాల నుంచి కూడా ముక్తుడవుతాడు. ప్రణత దేహినం పాపకర్షణం, సమస్త పాపాల నుంచి కూడా ముక్తుడవుతాడు అని గోపికలు కూడా చెప్తున్నారు అనమాట. సో ఏమైనా సరే భగవంతుడికి ప్రణామాలు చేయాలి. అన్య వీళ్ళకి ప్రణామాలు చేయకుండా భగవంతుడికి ప్రణామాలు చేయాలి. అది మనము ఈ బ్రహ్మదేవుడి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకేం చెప్తున్నారు, బ్రహ్మదేవుడు ఏ విధంగా స్తుతి చేస్తున్నారు, మిగతా అంశ తర్వాత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.